పళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయంటారా? మన టీత్ హెల్దీగా ఉండాలి అంటే ఫస్ట్ డైలీ 2 times బ్రష్ చేసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే నార్మల్గా అందరూ ఓన్లీ మార్నింగ్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు, కానీ ఎక్కువ క్యావిటీస్ ఎందుకు వస్తాయంటే మనం నైట్ బ్రష్ చేసుకోకపోవటం వల్లనే వస్తాయి అన్నమాట. సో రోజుకి 2 times బ్రష్ చేసుకోవటం కంపల్సరీ. ఆ తర్వాత బ్రష్తో చేయలేని వర్క్ ఏంటంటే ఫ్లాస్ చేస్తుంది అనమాట. సో ఫ్లాసింగ్ చేసుకోవాలి. ఫ్లాస్ అంటే చిన్న దారం లాగా ఉంటుంది, మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. అది టీత్ మధ్యలో క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో డైలీ ఒక్కసారైనా ఫ్లాసింగ్ చేసుకోవాలి. ఫ్లాసింగ్ అనేది ఏంటంటే కరెక్ట్ వేలో చేసుకోవాలన్నమాట. లేదు అంటే మన పళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇంకా షుగర్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. మనం షుగర్ తిన్న వెంటనే మన పళ్ళల్లో స్టిక్ అవుతుంది. షుగర్ ఫుడ్స్ అండ్ స్టిక్కీ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే క్యావిటీస్ రాకుండా ఉంటాయి. ఇంకొకటి ఎక్కువ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వల్ల. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ తగ్గిస్తే టీత్ హెల్దీగా ఉంటాయి. ఇంకా పడుకునే ముందు ఆర్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్ మనం మౌత్ వాష్ చేసుకుంటే, మౌత్ వాష్ మెడికేటెడ్ మౌత్ వాష్ అయినా పర్లేదు, ప్లెయిన్ వాటర్తో మౌత్ వాష్ చేసుకున్నా చాలు. సో అది చేసుకుంటే ఏంటంటే టీత్ హెల్దీగా ఉంటాయి. సో ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతే మనకి బాగా యూజ్ అవుతుంది. పళ్ళ సమస్యలు వచ్చినప్పుడు ఏ సమస్యలకు ఏ రకమైన పేస్టులు వాడాలి? చిగుర్లు నొప్పిగా ఉండి రక్తం వస్తుంది అని కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే యాంటీ జింజవైటిస్ టూత్ పేస్ట్ వాడితే బెటర్ ఉంటుంది. ఇంకా యాంటీ జింజవైటిస్ గమ్ ఆస్ట్రింజెంట్స్ ఉంటాయి, అంటే ఆయింట్మెంట్ లాగా ఉంటే పళ్ళకి అప్లై చేసుకుంటే మసాజ్ చేసుకోవాలి. సో అవి వాడితే బెటర్ ఉంటుంది. ఎక్కువ మనకి జింజవైటిస్ ప్రాబ్లం ఎవరిలో ఉంటుంది అంటే డయాబెటిక్ పేషెంట్స్లో ఉంటుంది, లేదంటే గట్టిగా బ్రష్ చేసే వాళ్ళల్లో ఉంటుంది. సో బ్రషింగ్ టెక్నిక్ అనేది మనం నార్మల్గా బ్రషింగ్ టెక్నిక్ ముందు వీడియోలో చెప్పుకున్నాం కాబట్టి అలా ప్రాపర్ వేలో బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. డయాబెటిక్ ఉన్న పేషెంట్స్ కొంచెం కంట్రోల్లో ఉంచుకొని ప్రాపర్ వే రెగ్యులర్గా క్లీనింగ్ చేయించుకొని యాంటీ జింజవైటిస్ టూత్ పేస్ట్ వాడితే దీనికి మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట.